వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ప్రశాంతంగా ఇంటి పనులు, వంట పనులు కాకుండా నేను పీస్‌ఫుల్‌గా గడపడానికి నా చిన్న చిన్న సంతోషాల కోసం నేను ఎక్కడెక్కడికెళ్ళాను, అసలు ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో ఉంటది. ఇక్కడొచ్చేసి పోయినసారి అప్‌లోడ్ చేసిన వీడియోలో ఉంది కదా! ఒక స్నేక్ ప్లాంట్ ఒక ఆంటీ ఇచ్చారని ఎదురుగా. తను బుడ్డోడి కోసం నేను 3కి రోడ్డుకెళ్తాను కదా! ఆ టైంలో ఆంటీ గడ్డి మొక్కలేదో క్లీన్ చేస్తున్నప్పుడు అడిగాననమాట. అవి పీకేస్తున్నారు. పెరికేసినప్పుడు నాకు కూడా ఒకటి ఇవ్వండి ఆంటీ అంటే కలుపు మొక్కలన్నీ తీశారు. ఇవేమో రావట్లేదు తను ట్రై చేస్తుంటే. సరేరా నేను నీళ్ళు పెట్టేటప్పుడైతే ఈజీగా వస్తది. మొక్కలు నీళ్ళు పట్టే టైంలో ఇస్తానని చెప్పేసి ఇచ్చారు ఆ రోజు. ఇంకా వేరే ఏమో తులిప్ మొక్కలనమాట. ఇందాకలొచ్చినాయి కదా చిన్న చిన్నవి. అవి తులిప్ చెట్లు ఇంటి దగ్గర నాన్న ఎక్కడో ఎవరైతే తీసుకొస్తే అవి నాకు కూడా ఇచ్చారు. సేమ్ ఆనియన్ గడ్డలాగే ఉన్నాయి. ఇంకా రోజ్ ఫ్లవర్ కొమ్మలేమో నాటు గులాబీ వేశాను కానీ అవి బతకలేదు. ఇగుర్లొచ్చాయి అలాగా మంచిగా వస్తాయని అనుకున్నాను. బట్ చనిపోయాయి. ఇంక ఇవన్నీ కొన్ని రోజులు నీడ కింద ఉంటే మంచిది కదా! మనకి రేకుల్లో గ్రీన్ కలర్ క్లాత్ ఉంటది మెస్‌కి అడ్డంగా. సో, కొంచెం ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బావుంటదని చెప్పేసి పైనుంచాను కానీ వాటికి ఎండ గూడా అవసరమే. ఇంకా మొత్తం కిందకి షిఫ్ట్ చేశాను. చనిపోయినయన్ని పడేసి మంచిగున్న వాటిని మళ్ళీ తిరగనాటుకున్నాననమాట. ఇంకా ఆ రోజు ఆ పని సరిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పక్కన ఆంటీ వాళ్ళు పిలిచారు ఊరికే. సరదాగా గృహప్రవేశం అని చెప్పాను కదా! ఆ ఆంటీ వాళ్ళే అనమాట. వాళ్ళ బాబు వాళ్ళు గృహప్రవేశం చేస్తే తర్వాత ఆంటీ భోజనాలన్నీ బావున్నాయా? ఇల్లెలా ఉంది? అని మొత్తం మాట్లాడుకున్నామనమాట సరదాగా. అవన్నీ మాట్లాడుకునే గ్యాప్‌లో బుడ్డోడు కోళ్ళుంటాయనమాట. ఒక కోడి, ఒక పుంజు ఉంటది. మేము మాట్లాడుకునేలోపు వాటితో ఆడుకున్నాడు బుడ్డోడు కొద్దిసేపు. ఇంక తర్వాతొచ్చేసి వీకెండ్ అనమాట. సెకండ్ సాటర్‌డే బుడ్డోడికి సెలవిస్తారనుకున్నాం. బట్ ఇవ్వలేదు. అయితే ఇంకా సరే కదా! అని హాఫ్ డే స్కూలుకి పంపించి ఒక హాఫ్ డే అన్నా అటెండెన్స్ పడతది గదా! ఒక 2, 3 క్లాసెస్ అయినా వింటాడు అని ఇంకా అక్కడి నుంచి స్కూలు నుంచి డైరెక్ట్ విజయవాడ ఎళ్ళిపోయాము. మేము రెడీ అయిపోయి ఇంక మా వారు కూడా హాఫ్ డే వర్క్ చేసుకొనొచ్చిన తర్వాత నేను రెడీ అయ్యున్నాను. ముగ్గురం పీవీపీకెళ్ళి కొద్దిసేపు అక్కడ మంచిగా బుడ్డోడు రిమోట్ కార్లతో ఆడతాడనమాట. కార్‌కి రూ. 100 పే చేస్తే 2 రౌండ్స్ ఏస్తారు. అవన్నీ మంచిగా ఎంజాయ్ చేశాడు తను. ఇంకా తర్వాత వచ్చే దారిలో భవానీపురం ఉంటది కదా! ఇక్కడ ఫుట్‌వేర్ షాపు చాలా రీజనబుల్‌గుంటాయి. కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి కానీ రూ. 100 నుంచి స్టార్టింగ్ ఉంటది. మనం ట్రైల్ కూడా వేసుకోవచ్చు. షాప్‌కెళ్తే ఏమవుతదంటే వాళ్ళు మనకి డబుల్ చార్జ్ చెప్తారు. మనం అది కాదు అని బార్గెయిన్ చేయడానికి కూడా ఉండదనమాట. బేరం ఆడనివ్వరు. ఇదైతే బెస్ట్. మనం ప్రైస్ చూసుకొని, మనకి నచ్చినవి చూసుకొని చూడొచ్చు. బట్ నాకు కలెక్షన్ అంతగా ఏమి అనిపించలేదు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చూద్దాంలే అని నచ్చినప్పుడు కొనడం ఎందుకు కొని ఆడ పెట్టుకోవడం అని ఇంకా జస్ట్ ట్రైలేసి అక్కడ పెట్టేశాను. ఇది మా వారు ఎప్పటినుంచో అంటున్నారు నిన్ను ఒక కొత్త ప్లేస్‌కి తీసుకెళ్తాను నవ్య అని. మన విజయవాడ దాటి ఇటు వస్తుంటే ఒక ఫ్లైఓవరు కొత్తగా కట్టారు. పెద్ద ఫ్లైఓవరు. ఇది భవానీ ఐలాండ్. చుట్టూ నీళ్ళు మధ్యలో దీవి భలే ఉంది కదా చూడ్డానికి. కానీ ఆ ఫ్లైఓవర్ మీద దిగకూడదంట. మన వెహికల్ ఆపకూడదు. మనుషులు కూడా దిగి నుంచోవద్దు. డిస్‌ప్లే అవుతూ ఉంది దిగొద్దు అని చెప్పేసి ఇంక దిగలేదు. కానీ భలే ఉంది. ఆగి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకుంటే ఇంకా బావుండేది. దీనికి యూ టర్న్ తీసుకోవడానికి కూడా మనకి చాలా లాంగ్ ఎళ్ళాలి. వెళ్ళి అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటది. ఇంకా చెక్ పోస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయ్యాము. రిటర్న్ వస్తూ కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎళ్ళేటప్పుడు రైట్ సైడ్ రికార్డ్ చేశాను కదా! లెఫ్ట్ సైడ్‌లో కూడా మళ్ళీ ఒక చిన్న దీవిలాగా ఉంది. వాటర్ అయితే భలే ఉన్నాయండి అసలు. నేనైతే ఫస్ట్ టైమ్ ఎళ్ళడం. మా వారు ఎప్పటినుంచో అంటున్నారు నిన్నొక్కసారి తీసుకెళ్తాను నవ్య బావుంటది అని. ఈరోజు ఎళ్ళాము ఇంకా పీవీపీకెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు. ఎళ్లి సరదాగా మొత్తం చూసుకుంటా వచ్చేసామనమాట ఇంకింటికి. ఇది మండే రోజుది. బుడ్డోడిని స్కూలుకి పంపించాము. ఇంకా నేను గిన్నెలు అవన్నీ వాష్ చేసుకోవాలి కదా! ఫుల్లు కోతులొచ్చేసాయి. మార్నింగ్ ఎళ్ళేటప్పుడు ఉన్నాయి. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఉన్నాయి. నా బాధల్లా బట్టలు చించేస్తాయని ఆడతాయి గదా! ఆడి బట్టలు కూడా చించి కిందేసుకొని ఆడతాయి. అదొక్కటే భయం. ఉప్పు శనగ చెట్లున్నాయి గదా! ఓనర్ అమ్మ వాళ్ళు ఉప్పు శనగేసారంట. అంటే పుల్ల శనగ అంటారు ఇటువైపు. అవి ఎంత హైట్ పెరిగినాయి చూపిద్దామని పీక్కొచ్చారంట. సరే నాటుదాం గదా! గార్డెన్‌లో అని చెప్పి నాటితే అవి చచ్చిపోయాయి బతకలేదు. బట్ నేనైతే ఒక ప్రయత్నంగా నాటాను. ఏదైనా ప్రయత్నించి చూడాలి కదా! ఒక ప్రయత్నం చేస్తే అయితే అవుతది. లేకపోతే లేదు అన్నట్లు ఉంటది నా ఆలోచన. ఇంకిది ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా టీ తాగాలి. టీ టైమ్ అయింది. టీ పెట్టేసి బట్టలు మడతేద్దాం గదా! అని వచ్చాను. బుడ్డోడేమో స్కూల్ నుండొచ్చి ఇంక ఆయన ఆడుతున్నాడు. ఆ రోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి రెడ్ కలర్‌లో పంపించమన్నారు. రెడ్ ఎటైరు. రెడ్ కలర్ విత్ బ్లూ ప్యాంట్ కానీ, వైట్ కలర్ విత్ బ్లూ ప్యాంట్ కానీ పంపించమన్నారు. ఇంకా తనకి రెడ్ కలర్ విత్ బ్లూ ప్యాంట్ వేసి పంపించాను. ఇంక తను ఆడుతా ఉన్నాడనమాట. ఇంక డ్రెస్ చేంజ్ చేసుకోమన్నా కూడా లేదు నాకు ఈ డ్రెస్సే నచ్చిందని చెప్పేసి దాంతోటే ఉన్నాడు. ఇంక తనకి పాలు కాగబెట్టిచ్చేసి మేము టీ పెట్టుకున్నాము. ఈవినింగ్ అయ్యేసరికల్లా టైంకి గంట కొట్టినట్టు హెడేక్ స్టార్ట్ అయిపోద్ది. టీ స్కిప్ చేశామంటే చాలు. టీ లవర్స్‌కి ఈ పెయిన్ బాగుంటది. ఒక్క రోజు స్కిప్ చేసినా కూడా టీ ఆ టైంకి తలనొప్పి స్టార్ట్ అవుతా ఉంటదనమాట.
ఇంకా ఈ మొక్కలు 2 కలబందాను, స్నేక్ ప్లాంట్ ఒకప్పుడు డబ్బులు దాచిపెట్టేవాళ్ళం. గురుగులు ఢిల్లీ బజార్‌లో ఉంటాయి కదా! చిన్నదొచ్చేసి ₹20 పెద్దదేమో ₹50కి అంటే ₹50 ఒకటి, ₹20 ఒకటి కొని పింక్ కలర్ దాంట్లో కలబంద పెట్టిన దాంట్లో చిల్లర వేసేవాళ్ళం చేంజ్. రెడ్ కలర్ దాంట్లోనేమో ఆహ్, కరెన్సీలేసేవాళ్ళం. కానీ ఒకానొక టైంలో అన్బాక్సింగ్ చేసాం. ఇంకా తర్వాత వాటిని వాడట్లేదు. సరే ఖాళీగా ఉన్నాయి కదా! మొక్కలేసుకుందాం అని చెప్పేసి అలా ప్లేస్ చేసుకున్నాననమాట. వాటిని కట్ చేసి పైన మూతి వరకు. అయితే ఈ స్నేక్ ప్లాంట్ మంచిదంట మనకి. కలబంద, స్నేక్ ప్లాంట్ ఇంకా 2, 3 ఏవో చెప్పారు. నేను ఒక వీడియోలో చూసాను. మనకి నైట్ టైమ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి గొంతు ఎండిపోయినట్లుంటది కదా! అది ఆక్సిజన్ తక్కువైనప్పుడు అలా అవుతుందంట. సో, బెడ్‌రూమ్‌లో మనకి ఉంటాయి కదా! రూమ్‌లో పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ అలా వాటిల్లో ఇవి 2 బెస్ట్ అని చెప్పారు. సో, కొంచెం ఇప్పుడే కదా మనం కొత్తగా వేసాం. కొంత ఈ వాతావరణానికి అలవాటు పడాలి కదా అని చెప్పేసి బయటుంచాను. తర్వాత బెడ్‌రూమ్‌లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడున్నా పర్లేదులే ఎలాగో తిరుగుతూ ఉంటాం కదా! ఇంట్లోకి, బయటికి అని చెప్పేసి ఇంక అక్కడ ఉంచాను. మెయింటెనెన్స్ ఈజీ అనమాట. ఇవి 2 కలబంద కానీ, స్నేక్ ప్లాంట్ అయితే ఆకు పెట్టినా కూడా వస్తదంట ఒక లీఫు. రణపాల ఎలాగో రణపాల కూడా అంతే. ఒక లీఫ్ పెడితే చాలు దానికే ఇగుర్లొచ్చేస్తాయి. వేర్లు, ఆకులు అలాగా. సో, మనం కొంచెం ఇండోర్ ప్లాంట్స్ కానీ, ఔట్‌డోర్ కానీ ఈజీగా గ్రో అయ్యాయి. మనం పెద్దగా పట్టించుకోకపోయినా కూడా ఆహ్, సర్వైవ్ అవ్వగలిగైతే బెస్ట్ అనమాట మనకి. ఇక టీ తాగేసి, బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకొని, వాటరొచ్చే టైం అనమాట. ఇంక రేపు వాటరొస్తాయి గదా! ఒక్కొక్కసారి ఆ తమ్ముడు మార్నింగే వచ్చేస్తాడు బుడ్డోడెళ్ళే టైంకి. అసలు ఉదయాన్నే హడావిడిగా ఉంటది. సో, ఇంక ముందుగానే తీసుకెళ్ళి కింద పెట్టుకుంటాననమాట. ఇంక ఇక్కడొచ్చేసి కాయిన్స్ వెతుక్కుంటున్నాను. ఖచ్చితంగా ₹12 పెట్టాలి. ఎక్కువ పెడితే మళ్ళీ తను మర్చిపోతారు. మనకి గుర్తుండదు గదా! ఇంకా అంటాడనమాట, "అక్క కరెక్ట్ ₹12 పెట్టండి" అని. మేమైతే ఈ మధ్య ఎక్కడికెళ్ళినా కూడా చిల్లర తీసుకొచ్చుకుంటున్నాం. అంతకుముందు కరెన్సీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేదు లేదు మాకు చేంజే కావాలని మరి చిల్లర తీసుకొచ్చుకుంటున్నాం. వాటర్‌కివ్వాలి గదా! ఇంకా ఆ పక్కన కుండలోనేమో మా వారి కలెక్షన్ అనమాట. కొత్త కాయిన్స్ వస్తే చాలు ₹20వి, ₹5వి, ₹2 అలాగా 75 అని జెప్పేసి మనది వస్తుంది కదా! ఇండిపెండెన్స్‌ది. అలా ఫ్లాగ్ వచ్చి అలా ఉన్నాయి. కలెక్ట్ చేసి మొత్తం ఒక చోట పెట్టారనమాట. ఇంక ఇక్కడేమో బుడ్డాయన ఇసుకలో ఆడుతా ఉన్నాడు. తనకి అదొక ఇష్టం అనమాట. తన బొమ్మలన్నీ ఇసుకలో దాచిపెట్టి మళ్ళీ వాటిని వెతుకుతూ ఉంటడు. అదొక ఆట. లేదంటే నన్ను ఫైండ్ చేయమంటాడు. లేదా తను ఫైండ్ చేస్తా ఉంటాడు. వెతకాలి. ఇంక పొయ్యెలిగిచ్చాలి. సరే ఇప్పుడే పోసుకోం గదా! ఆరిపోతాయి అని జెప్పేసి, "నువ్వు ఆడుకుంటావా? నాతో వస్తావా?" అంటే, "లేదు నువ్వెళ్ళు నేను ఆడుకుంటా" అని జెప్పాడు. ఇంక నేను పక్కన ఆంటీ వాళ్ళు ఊరెళ్లారు. ఆ మొక్కలకు నీళ్లు పట్టేసి కోళ్ళకి మేత పెడదాం గదా! అని ఎళ్ళాను. ఈ లోపల తన ఫ్రెండొచ్చింది ఒక అక్క. స్నేహానికి వయసుతో సంబంధం లేదంటారు గదా! భలే వీళ్ళిద్దరిని చూస్తే అదే అనిపిస్తది. తను 10థ్ క్లాసు, తిను యూకేజీ. వీళ్ళిద్దరికీ ఫ్రెండ్‌షిప్ కుదిరిందనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకొని తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. "అక్క నేను తీసుకెళ్తాను బుడ్డోడినని." ఇంక వాళ్ళిద్దరు అటెళ్ళిన తర్వాత నేను మొక్కలకి నీళ్లు పట్టేసి, కోళ్ళకి మేత పెట్టి, ఇంకా ఇది మన ఇల్లు కనిపిస్తుంది కదా! మన ఇంటికి వెనక పక్కనమాట. ఆంటీ వాళ్ళు ఊరెళ్లారు. కాల్ చేశారు, "అరే! కొంచెం కోళ్ళకి మేత పెట్టేసి నీళ్లు పట్టవా చెట్లకి మేము రేపొచ్చేస్తామని." ఇంకా అవన్నీ చేసుకొని ఇదొక థెరపీ అనమాట. మొక్కలతో గడపడం లేదా మనకి ఇష్టమైన పని. ఈ ప్రపంచాన్ని వదిలేయాలి ఇంక చుట్టూ జరిగేవి పట్టించుకోకుండా. మనకి ఏ పని ఇష్టమో అది చేసుకుంటూ ఉంటే అసలు టైమే తెలీదు. ఎవరిని ఏమన్నా అన్నా కూడా మనం ఓవర్ థింక్ చేస్తాం కదా! నన్నంటారా? నన్నే అంటారా? అని జెప్పేసి. ఆ థాట్స్ కూడా రావన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా ఇబ్బంది పడే విషయం ఏంటంటే, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటని వదిలేస్తారు. వాళ్ళు వదిలేస్తారు కానీ మనం వదిలేయమనమాట. మన బ్రెయిన్‌లో పెట్టుకొని, మన బ్రెయిన్ అంతా ఖరాబ్ చేసుకొని, ఇంట్లో ఇల్లు పట్టించుకోము, పిల్లల్ని పట్టించుకోము అంటే తీసుకోలేం గదా! నేనైతే అంతే. నేనెవరిని అంత త్వరగా అనను. బట్ నన్నెవరినంటే మాత్రం అది నేను లోపల లోపల బయటకి అనలేను కానీ, నాలో నేనే మదన పడిపోయి కుమిలిపోతా ఉంటాననమాట. సో, ఇలాంటివన్నిటి నుంచి బయటికి రావాలంటే మనం ఫుల్‌గా బిజీ అయిపోవాలి. అంటే చేతి నిండుగా పనుండాలి. నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదు. నేనైతే అంతే ఖాళీగా ఉన్నానంటే ఎక్కడ లేని చెత్తంతా వచ్చి నా బుర్రలో పేరుకొని పోతది. సో, నేను మాక్సిమం బిజీగా ఉండడానికి ట్రై చేస్తాననమాట. ఇంక అందులో ఈ మొక్కలు పెంచుకోవడం ఒక థెరపీ నాకైతే. డైలీ కిందకొస్తాను. వాటికి చక్కగా నీళ్లు పెట్టుకోవడం, 4, 5 రోజులకొకసారి ఆ పాదులు కదిలించడం అలాగా. ఒక బుజ్జి కుక్క పిల్లొచ్చిందనమాట మా స్నూపీ గాడి కోసం. వీడేం భయపడతాడు ఆ కుక్క పిల్లని చూస్తే మా స్నూపీ కుక్క పిల్ల. ఈ లోపల అక్క, తమ్ముడు కూడా వచ్చేసారు. వచ్చే దారిలో వేరే ఇంటి ముందు ఎవరి ఇంటి ముందో ఈ పువ్వుందంట. ఇది కోసుకొనొచ్చి నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంక ఇద్దరు ఆడుతున్నారనమాట. చాలా సేపు ఆడుకున్నారు. ఇంక నేను చీకటి పడే వరకు ఇక్కడే ఉన్నాను. తర్వాత తను పైకి కూడా వచ్చింది. తన బొమ్మలు అవన్నీ చూపించాడనమాట వాళ్ళ అక్కకి. తన బుక్సు. డైలీ వ్యాన్ ఎక్కేటప్పుడు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు వ్యాన్ దగ్గర. వేరు వేరు స్కూల్సు. కానీ వ్యాన్ ఎక్కేటప్పుడు ఒక స్టాప్‌లోనే ఎక్కుతారు. అలా ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు కలిసి చాలా సేపు ఆడుకున్నారు. ఇంకా మా వారు, ఓనర్ తాతయ్య, మేము కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ నేను వీళ్ళ ఆటలో జాయిన్ అయ్యాననమాట. ఇద్దరు ఆడుతూ మీ ఇంటికి కొంచెం, మా ఇంటికి కొంచెం అని జెప్పేసి ఆ డోజర్ బండితో ఆడుతున్నారు. ఇసుక మీకు తోలేనా, మీకు తోలేనా అని జెప్పేసి సరదాగా. బుడ్డోడు ఇసుక పైకి ఇసిరాడాడనమాట. తల మీదకి ఇసురుకుంటే చెప్తుంది తను, లేదు అలా ఇసురుకుంటే తలలో కురుపులు పడతాయి, బాంబులు పడతాయి అని జెప్పింది. ఇంకా బుడ్డోడేమో గవ్వలన్నీ కలెక్ట్ చేసి అక్కకిచ్చేసాడనమాట.
వాళ్ళ అక్క, అదేమంటే మా అక్క అని చెప్తాడు. ఇంకింతే వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.